హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో చిన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై కానివ్వండి. దాని మీద ఒక మూత పెట్టేయండి. మూత తీసి చూసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత 4 పచ్చిమిర్చిని తీసుకొని అందులో వేయండి. కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి బాగా ఫ్రై కానివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కేజీ చికెన్ని ఇందులో వేయండి. వేసి బాగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత దాని మీద ఒక మూత పెట్టండి. ఇలా మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కలపండి. చికెన్లో ఉన్న వాటర్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు 10 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టండి. సిమ్లో వేయించండి. వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉండాలి. ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా 1 చెంచా గరం మసాలా వేసుకోండి. వేసుకొని బాగా మగ్గనివ్వండి. అలాగే 1 కప్ పెరుగు, గడ్డ పెరుగు తీసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి. తర్వాత మెల్లగా కలుపుకోండి. మెల్లగా కలుపుకొని సిమ్లో ఉంచండి. ఈ కర్రీ అనేది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, చాలా టేస్టీ చికెన్ కర్రీ రెడీ.